మనందరం బరువు పెరిగిపోవటం వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయంటే డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటున్నామండి. సో, కాబట్టి మనం బరువు తగ్గితే గనక హెల్తీగా ఉంటాం. అలాగే అందంగా కూడా కనపడతాం గనక సో, ఈ వీడియో మీకు సహాయపడుతది. తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఒక టాపిక్ అయితేనండి వెయిట్ లాస్ గురించి. సో, చాలామంది అడుగుతున్నారు, "అక్క ఇంకా మాకు వెయిట్ లాస్ డైట్ చార్ట్స్ అనేవి చెప్పండి. మీరు చేస్తే ఇంకా కొంచెం కొత్త కొత్తగా చెప్పండి. ఎందుకంటే మాకు ఏది బెటర్ అది మేము చూస్ చేసుకొని మేమది వాడుకుంటాం" అని అడుగుతున్నారు. సో, నేనైతే గనక డైట్‌లోనే ఉంటున్నానండి. కొంచెం వెయిట్ లాస్ ఇంకా అవుదామన్న ఉద్దేశంతో. సో, కాకపోతే మనము ఏమవుతదంటే మన మైండ్‌ని మనము ఒక సైడ్ అలా మనం బరువు తగ్గాలి అని అలాగే ఉంచుకోవాలనమాట. లేకపోతే గనక మనము ఏది కనిపిస్తే అది తింటూ ఉంటే ఇంకా పెరగటం తప్ప సన్నగైతే అస్సలు అవ్వము. సో, అదొకటి ఫిక్స్ అయిపోయి అవ్వాలి. దాని తర్వాత నేను ఈ యొక్క డైట్ అనేది చూపిస్తున్నాను. ఈ డైట్ కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే మనకి 1 మంత్‌లోనే మీకు చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో, కాబట్టి ఏం తినాలి, ఏంటి టైం అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. సో, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అర్థమవుతది ఏ టైంలో ఏం తినాలి, ఏంటి అనేది. సో, వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా ఎవరికైనా సరే, వెజిటేరియన్ అయినా సరే వాళ్ళకైనా కూడా నేను ఆల్టర్‌నేటివ్‌గా కూడా చెప్తూ ఉంటాను. సో, అలాగే ఇంకా నేను చాలా వీడియోస్ కూడా చేశాను డైట్ వీడియోస్. సో, అవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీకు ఏది బావుందో అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, కాబట్టి ఇంకా మనం లేట్ చేయకుండా ఒక డైట్ చార్ట్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే నా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఆ డైట్ చార్ట్ ఏంటి అనేది చూసేద్దామా? ఒక రోజంతా నేను మీకిప్పుడు చూపిస్తున్న ఒక డైట్ అనేది ఫాలో అవుతున్నా. సో, నేను తగ్గుతున్నానా లేదా అనేది తెలియాలి కదా! దానికోసమని ముందుగా నేను చూసుకుంటున్నా. 71.9 కేజెస్ ఉన్నానండి. సో, ఈ యొక్క వెయిట్ ఎంత తగ్గుతానో ఒక రోజంతా ఈ డైట్ ఫాలో అయితే ఒక్క రోజులో ఎంత తగ్గుతున్నాం అనేది నేను చూపిస్తాను. సో, దానికోసమని ముందుగా ఇక్కడ మార్నింగ్ నేను లేవగానే ఒక బౌల్‌లోకి ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చియా సీడ్స్ అండి. ఇవి చూడటానికి మనకి సబ్జా గింజలా అని అనుకుంటారు. కానీ సబ్జా గింజలు కాదండి. సబ్జా గింజల కన్నా అంతకన్నా చాలా మంచివి. మన స్కిన్‌కే కానీ, హెయిర్‌కే గానీ హెల్తీగా ఉండటానికి ఈ చియా సీడ్స్ అనేవి చాలా బాగా సహాయపడతాయి. అందుకే ఒక ఫుల్ డబ్బా తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నాను నేను. సో, ఒక గ్లాస్‌లోకి నేను ఒక 1 స్పూన్ అనేది వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ చియా సీడ్స్ అనేవి నానటానికి చాలా టైం పడతదండి. సో, కాబట్టి ఒక అట్‌లీస్ట్ ఒక 8 మినిట్స్, 10 మినిట్స్ అయినా సరే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుంటాం కాబట్టి వాటర్‌ని ఇందులో వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా ఉంచితే చక్కగా మనకి నానతాయి. సబ్జా గింజలైతే త్వరగా నానతాయి. బట్ చియా సీడ్స్ అనేవి కొంచెం మనకి ఎక్కువ సేపు పడతాయి నానటానికి. సో, ఇలాగా నేను హాట్ వాటర్ వేసేసి నానబెడుతున్నాను. సో, ఇందులోకి నేనేం చేస్తున్నానంటే ఒక లెమన్ అనేది తీసుకుంటున్నాననమాట. మనం వెయిట్ లాస్ అవ్వటానికి ఇలా నిమ్మకాయ కూడా మనకి చాలా సహాయపడుతది. సో, మార్నింగ్ డ్రింక్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్‌లో చెప్తాను మీకు ఫ్యాట్ కటర్ డ్రింక్స్ అని చాలా వీడియోస్ చేశాను. ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇదనే కాకుండా మీరు ఏ డ్రింక్ సినమాన్ టీ తీసుకుంటారు చాలామంది. టర్మరిక్ టీ అని. సో, అలా ఏదైనా మార్నింగ్ మనం ఇలా తీసుకోవటం వల్ల మనం ఒక బాడీలో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోవటానికి, అలాగే మనకి ఫుల్‌గా అనిపించటానికి ఆకలి అనిపించకుండా సహాయం చేస్తూ ఉండటానికి తీసుకుంటాం మనము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కిను మనకి మార్నింగ్ డ్రింక్‌కి ఒక 2 అవర్స్ గ్యాప్ ఉండాలి. సో, నేను 7:00కి డ్రింక్ తాగిన తర్వాత 9:00కి నేను ఇలాగ టిఫిన్ అనేది రెడీ చేసుకున్నా. సో, ఇది పెసరట్టు తీసుకున్నానండి. ఒక 2 పెసరట్లు ఆనియన్స్‌తో అండ్ జస్ట్ చట్నీ కూడా నేను అల్లపు చట్నీ తీసుకున్నాను అంతే. పెసరట్టు అయితే గనక మనకి ఈ వేసవి కాలంలో మనకి వేడి లేకుండా చలవ చేస్తది. దాంతో పాటు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎక్కువ ఆకలి అనిపించదు. ఫుల్‌గా అనిపిస్తది పొట్ట. కాబట్టి ఎక్కువ ఆకలి అనిపించకుండా ఎక్కువసేపు మనము ఉండగలుగుతాము. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మనకి ఒక 11:30 ఆ టైంకి కొంచెం ఆకలనిపిస్తది. సో, ఆకలనిపించినప్పుడు మనము ఇలాగ నేనైతే గనక ఇంట్లో ఉడకపెట్టింది ఈ యొక్క
స్వీట్ పొటాటో ఉందండి. చిలకడ దుంప తింటున్నాను. లేదు అనుకుంటే ఏ ఫ్రూట్ అయినా సీజనల్ ఫ్రూట్ ఏదైనప్పటికీ మీరు తీసుకోవచ్చు. సో, ఎక్కువ స్వీట్ ఉన్నది కాకుండా ఇలాగా దానిమ్మకాయ కానీ, గోవా గానీ, లేదు ఏం ఫ్రూట్స్ లేవు అనుకుంటే గనక మన ఇంట్లోనే వెజిటబుల్స్ ఉంటాయి కదా! లైక్ క్యారెట్ అయినా సరే, కీరా అయినా చక్కగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని హ్యాపీగా తినేయండి. ఇలా చాలా అవసరం మనం తీసుకోవటం. ఇంకా లంచ్ కోసమని చెప్పి నేను ఒక రోటీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఆ రోటీ కోసమని ఇక్కడ ఒక 1 కప్ అనేది నేను గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక 1 కప్ అనేది నేను శనగపిండి తీసుకున్నాను. అండ్ ఇందులోకే మనకి కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ తీసుకోవచ్చు. మీకు కావాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. అండ్ కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా కొన్ని ఆనియన్స్ మనం చక్కగా కట్ చేసేసుకొని ఆనియన్స్, మిర్చి చక్కగా కట్ చేసుకొని వేయొచ్చు. ఇంకా అలాగే మీకు ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే ఆకుకూరలు ఇంట్లో ఉన్నాయి అంటే గనక పాలకూర వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర వేసుకోవచ్చు. సో, ఇలా వేసేసుకోవచ్చనమాట. ఇలా వేసుకొని చక్కగా మనం దీన్ని రోటీ చేసుకుంటాము. జస్ట్ మనము చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో మరీ ఎక్కువ వాటర్ అయితే దీనికి పట్టదు నాకు తెలిసి. చాలా తక్కువ పడతది. అండ్ ఇందాక నేను స్నాక్ చూపించాను కదా! మిడ్ మార్నింగ్ స్నాక్ అని. అది తినటం చాలా అవసరం అండి. కొంతమంది స్కిప్ చేసేయొచ్చా అని అడుగుతారు. సో, ఆ టైంలో మనం తినటం వల్ల లంచ్ అనేది ఎక్కువ తినమనమాట. సో, చాలా గ్యాప్ వచ్చింది ఆకలేస్తుందని చెప్పి ఎక్కువ తినేయకుండా అలాగే మిడ్ మార్నింగ్ స్నాక్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాము. సో, స్కిప్ అయితే అసలు చేయొద్దు. అండ్ ఇప్పుడు మనము లంచ్ కోసం చూపించాను కదా! చక్కగా నేను ముద్ద కింద చేసేసుకొని వెంటనేనే మనం ఇలాగ చపాతీ చేసేసుకోవచ్చు. ఏమి నానవసరం లేదు. ఆల్రెడీ శనగపిండి ఉంది కాబట్టి. అండ్ దీనికి చక్కగా మన పిండి నేనైతే గోధుమ పిండే వాడాను. గోధుమ పిండి వేసుకొని చక్కగా చపాతీస్ లాగా చేసుకుంటమే. ఏమి అతుక్కోకుండా ఉండటానికి. చాలామంది ఆయిల్ రాస్తూ ఉంటారు. నాకెందుకో ఈ పిండితోనే ఇలా చేయటం అలవాటు. ఇదే చాలా బెస్ట్ అనిపిస్తది నాకైతే. అండ్ జస్ట్ చపాతీలాగా చేసేసుకొని నేను ఇదొక్కటే తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మందంగానే ఉంది ఇది. సో, ఇదొక్కటైతే సరిపోతది. ఇంకా పానం అయితే గనక మనము హీట్ చేసేసుకుంటున్నాము. ఇందులోకి ఒక 1 స్పూన్, 1 స్పూన్ కూడా కాదు, హాఫ్ స్పూన్ కొంచెం ఘీ అనేది తీసుకుంటున్నాను. ఇంట్లో చేసిన నెయ్యండి. నెయ్యే బెస్ట్ ఆయిల్ కన్నా. సో, ఇంకా మనము ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఈ యొక్క చపాతీ, ఈ యొక్క రోటీని చక్కగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనకి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా చపాతీ సేమ్ చపాతీ మోడలే, కాకపోతే ఎక్స్ట్రాగా మనము ఈ శనగపిండి ఇవన్నీ తీసుకున్నాం. ప్రోటీన్ తీసుకున్నాము. అండ్ ప్రోటీన్ అండ్ వీట్ 2 కలిపి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా ఫుల్‌గా అనిపిస్తది. సో, క్యాలరీస్ అనేవి తక్కువుంటాయి. అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఇక్కడైతే గనక నేను కర్రీ ఏంటబ్బా! ములక్కాయ కర్రీ అనుకుంటున్నారా? ఏ కర్రీ ఉంటే ఆ కర్రీలో నేను తినేస్తా. చాలామంది నాకు పప్పే ఉండాలి, నాకు గుడ్డు ఫ్రైయే ఉండాలి అది ఇది అంటారు గానీ నేను ఏదైనా తింటానండి. సో, ఆ రోజు ములక్కాయ టమాటా చేశాను అదే ఉంది. అదే తీసుకున్నా సెపరేట్‌గా నేనైతే ఏం చేయట్లేదు. అండ్ పెరుగు. అండ్ ఇంకా ఈవినింగ్ 4:30 ఆ టైంకి నేను చక్కగా గ్రీన్ టీ తీసుకుంటున్నాను. సో, చాలామందికి కాఫీ, టీ ఇవన్నీ మార్నింగ్ టిఫిన్ తర్వాతైనా, అలాగే ఈవినింగ్ అయినా కాఫీ, టీ అనేది చాలామందికి అలవాటుంటది. సో, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే షుగర్ కాకుండా దాని ప్లేస్‌లో జాగరి లేకపోతే వితౌట్ షుగర్ తాగినా నో ప్రాబ్లమ్. సో, నాకైతే ఈ యొక్క పాలు తాగటం కానీ, కాఫీ, టీ అస్సలు అలవాటు లేదు. సో, నేను గ్రీన్ టీ అనేది ఇక్కడ తయారు చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, ఈ మధ్యలో ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలండి. నేను చెప్పిన టైమింగ్స్‌లోనే చక్కగా మీరు ఈ ఫుడ్ అనేవి తింటూ ఉండాలి. ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. సో, మీకు ఆకలనిపిస్తుందని ఏదో ఒకటి తినేయటం కాకుండా, యాక్చువల్లీ నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలాగే మీరు ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనం వెయిట్ లాస్ అవుతాము. అండ్ నేను కూడా ఎంత తగ్గా ఏంటి అనేది మీరు ఇంకా వీడియోలో చూస్తూ ఉంటే అర్థమవుతది. సో, ఈ యొక్క గ్రీన్ టీ అనేది నాకు రెడీ అయిపోయింది. హాట్ వాటర్‌లో చక్కగా ఈ యొక్క ట్యాగ్ వేసేసుకొని డిప్ చేసుకుంటాం అంతే. గ్రీన్ టీ అయితే నాకు చాలా అలవాటయిపోయింది మెయిన్‌గా. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఇందులో ఎక్కువగా వేడి ఉంటూ ఉంటది కాబట్టి ఒంట్లో వేడి పోవటానికని చెప్పి ఇక్కడ నేను సబ్జా గింజలు వాడుతున్నాను. ఆహ్, అంతకుముందు చూసిన చియా సీడ్స్‌కి దీనికి చాలా తేడా ఉంటదండి. ఇవి చాలా నల్లగా ఉంటాయి. అవి కొంచెము లైట్ బ్లాక్ కలర్ లాగా ఉంటదనమాట. సో, ఇవైతే వెంటనేనే మనకి నానిపోతాయి కాబట్టి అండ్ ఒంట్లో ఉన్న వేడిని కూడా అలాగే తరిమి కొట్టేస్తదన్న ఉద్దేశంతో ఈ సబ్జా గింజలు తీసుకుంటున్నా.
అండ్ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే బటర్ మిల్క్ చక్కగా తాగొచ్చు. అంటే ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న మిల్క్ కాకుండా మనకి మామూలుగా దొరుకుతాయి కదా! సో, అలాంటి పాలు తీసుకోవచ్చు. ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండదు. ఇంకా డిన్నర్ అయితే గనక నాకు తెలిసి మనము ఒక 7:00 లోపలే తినేస్తే చాలా బెస్ట్ అండి. మనం ఎక్కువ టైం అనేది ఇస్తామనమాట డైజెషన్ అవ్వటానికైనా, మనకు కొవ్వు అనేది కరగటానికన్నా నైట్ అంతా పడుకుంటాం కాబట్టి, సో త్వరగా తినేసి పడుకుంటం వల్ల మనకి హెల్తీగా ఉంటాము. దానికి తోడు వెయిట్ లాస్ కూడా అవుతామనేది నా ఆలోచన. నిజంగా అదే కరెక్ట్ అనుకుంటా. సో, అందుకని చెప్పి ఇంక నైట్ అయితే నేనేమి తయారు చేసుకోవాలనుకోను. జస్ట్ ఇలాగ ఏదైనా బ్రెడ్ అన్నా, బ్రెడ్‌కి పీనట్ బటర్ చక్కగా అప్లై చేసేసుకుంటాను. సో, ఈ పీనట్ బటర్ కూడా అన్‌స్వీటెన్డ్ అండి. ఇన్ కేస్ ఒక్కొక్కసారి నాకేదన్నా తీపి తినాలనిపించింది అనుకుంటే గనుక డేట్స్ తింటాను. సో, ఇప్పుడు కూడా కొంచెం బ్రెడ్స్‌కి కొంచెం తీపి ఉండాలి అనుకుంటే కొంచెం హనీ వేసేసుకుంటాను. సో, ఇలాగే మన క్రేవింగ్స్‌ని మనం కంట్రోల్ చేసుకుంటూ, దానికి ఆల్టర్‌నేటివ్‌గా చూసుకుంటూ ఉండాలనమాట. సో, షుగర్ కన్నా మనకి ఈ జాగరి కొంచెం తీసుకోవటం బెటర్, హనీ బెటర్ అని మనం అలా తీసుకుంటూ ఉండాలి. సో, దీనికి ఆప్షనల్ అయితే గనక మీరు బ్రెడ్డే కాకుండా ఆమ్లెట్ తీసుకోవచ్చు, బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవచ్చు, ఓట్స్ ఆమ్లెట్ తీసుకోవచ్చు. సో, ప్రోటీన్‌కి సంబంధించిన ఫుడ్ అనేది సలాడ్స్ తీసుకోవచ్చు మీరు. లేదంటే వెజ్ శాండ్‌విచ్ చాలామంది శాండ్‌విచెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటివి ట్రై చేస్తూ ఉండండి. నేనైతే ఇంకా డిన్నర్ దీంతో సరిపెట్టేసుకుంటున్నాను. సో, డన్ ఆల్మోస్ట్. ఇంక నైట్ హ్యాపీగా పడుకుంటాను త్వరగా. ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటాను. ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఒక వెయిట్ చెక్ చేసుకుంటే 71.4 కేజెస్ ఉన్నానండి. అంటే దగ్గరగా నేనొక 500 గ్రాములనేవి నేను తగ్గాను. సో, ఇలాగే మనం కంటిన్యూ చేస్తే వారంలో ఇంకా చక్కగా మనం తగ్గుతాము. నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్. సో చూసారు కదండి, ఒక డైట్ చార్ట్ అనేది సింపుల్ గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో డైట్ కదా, ఎక్కువ తినేద్దాం అన్నది అయితే కనుక మైండ్ లోంచి తీసేయాలి. ఎందుకంటే మనకి ఇష్టమైన కొన్ని మనము వదులుకోవాల్సి వస్తుంది. బట్ మనము మనొక ఏమంటారు, మనం బాగా కనిపిస్తే గనక అవన్నీ కొంచెం పర్లేదు, తినకపోయినా పర్లేదు అని అనిపిస్తుంది. సో కాబట్టి ముందు మనం మైండ్ ని ఫుల్ గా కంట్రోల్లో ఉంచుకుని దాని తర్వాత మనం ఈ యొక్క డైట్ అనేది ఫాలో అయితే కనుక మనకి 1 month లోనే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే కనుక మనం చూస్తాము. చక్కగా వెయిట్ లాస్ అవుతాము, హెల్దీగా ఉంటాము, ఎటువంటి అనారోగ్యాలు రావు ముందుగా. సో ఈ వీడియోస్ అన్ని చేయడానికి గల రీజన్ ఏంటంటే మీ అందరికి కొంచెం మోటివేట్ చేద్దాము. దాంతో పాటు నేను ఎలాగో చేస్తున్నా అదే నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్ని చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.